జయ శ్రీ రాధేకృష్ణ. వ్యాస భారతంలో భాగంగా నేడు నీతి కథను విందాం. కల్మషపాదుడైన మహారాజు అహంకారంతో ఎలా పతనమయ్యారు, అలాగే తీవ్రమైన తపశ్శక్తి కలిగిన ఒక బ్రాహ్మణుడు ఎలా నశించారు కోపం వల్ల అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఆ కథ చెప్పుకునే ముందు మనం సంక్షిప్తంగా వశిష్ఠునకు విశ్వామిత్రునికి కలిగిన వైరం ఎందుకో తెలుసుకుందాం. ముందుగా ఓనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి మహారాజు అయిన విశ్వామిత్రుడు వస్తారు. ససైన్యంగా వచ్చిన విశ్వామిత్రుడిని అతిథి మర్యాదలతో సత్కరిస్తానని వశిష్ఠుడు అనగా, నాతో పాటు సైన్యం కూడా ఉంది, అంతమందికి మీరు అతిథి సత్కారాలు చేయలేరు, మీరు చేశారని నేను భావిస్తాను, మీరు చేసినట్టే నేను స్వీకరించినట్టే అంటాడు. కాదు అని చెప్పి వశిష్ఠ మహర్షి నందిని గోను పిలిచి తన నుంచి అనేకమైన ఆహార పదార్థాలు, భక్ష భోజ్య లేహ సమస్త ఆహార పదార్థాలను సృష్టించి వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ససైన్యంగా అతిథి మర్యాదలను జరుపుతాడు. అది చూసి ఆశ్చర్యపోయిన విశ్వామిత్రుడు ఈ నందిని గోవును నాకు ఇవ్వమని అడుగుతాడు. అయితే దానికి వశిష్ఠ మహర్షి ఈ విధంగా అంటాడు, ఈ గోవు నా అగ్ని కార్యాలకు ఉపయోగపడుతోంది, నేను ఇవ్వలేను అని తిరస్కరిస్తాడు. దాంతో విశ్వామిత్రుడు ఈ విధంగా అంటాడు, నేను రాజును, శాస్త్రధర్మం ప్రకారం ఏ వస్తువునైనా బాహుబలంతో తీసుకుని వెళ్ళవచ్చు, ఆ విధంగా నేను ఈ నందిని గోవును తీసుకువెళ్తున్నానని చెప్పి ఆ నందిని గోవును సైన్యంతో కొరడాలతో కొట్టిస్తూ తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ నందిని గోవు పరిగెత్తుకుంటూ వశిష్ఠుని చేరి ఈ విధంగా అడుగుతుంది, వశిష్ఠ మహర్షి, నా వల్ల ఏ దోషం జరిగింది, మీరు ఎందుకు నన్ను పరిత్యజిస్తున్నారు అని అడుగుతుంది. దానికి వశిష్ఠుడు ఈ విధంగా చెప్తాడు, నేను బ్రాహ్మణుడను, సహనం నన్ను ఆశ్రయించి ఉన్నది, నేను ఏమీ చేయలేని వాడను, విశ్వామిత్రుడు నిన్ను బాహుబలంతో తీసుకుని వెళుతున్నాడు, నీవు నిలవగలిగే సామర్థ్యం ఉంటే నిలువు అని చెప్తాడు. దాంతో నందిని గోవు కోపించి తనలో నుంచి అనేక మంది సైన్యాన్ని సృష్టిస్తుంది. ఆ సైన్యం విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని తరిమి కొడుతుంది. దాంతో కోపించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వశిష్ఠుడి మీదకు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తాడు. దాంతో విశ్వామిత్రుడు వేసిన దివ్యాస్త్రాలన్నింటినీ కూడా నవ్వుతూ వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండాన్ని అడ్డుగా పెట్టి నివారిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వమే క్షత్రియత్వం కన్నా గొప్పదని భావించి బ్రహ్మర్షిత్వం కోసం తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మర్షత్వాన్ని పొందుతాడు. ఇది సంక్షిప్తంగా వశిష్ఠునకు విశ్వామిత్రునికి ఉన్న వైరం. అయితే ఓనాడు వశిష్ఠపుత్రుడు శక్తి, అలాగే కల్మషపాదుడనే మహారాజు ఎదురుపడతారు. ధర్మం ప్రకారం బ్రాహ్మణుడకు క్షత్రియుడు దారి ఇవ్వాలని శక్తి మహారాజుకు దారి ఇవ్వడు. నేను మహారాజును, నాకు దారి ఇవ్వవా అంటూ కల్మషపాదుడు కోపించి అహంకారంతో శక్తి మహర్షిని కొరడాతో కొడతాడు. అయితే దానికి కోపించిన శక్తి మహర్షి, రాక్షసుడి వలె ఇలా ప్రవర్తించావు కాబట్టి రాక్షసుడివై నరమాంసాన్ని భుజిస్తూ తిరగమని శపిస్తారు. శక్తి మహర్షిని శాప విమోచనం అడుగుదామని కల్మషపాదుడు భావిస్తూ ఉండగా అక్కడికి విశ్వామిత్ర మహర్షి వస్తారు. అప్పుడు శక్తి మహర్షిని చూసి వశిష్ఠుని పుత్రుడిగా తెలుసుకొని ఒక రాక్షసుడిని కల్మషపాదుల్లోకి ప్రవేశించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు కల్మషపాదుల్లోకి ప్రవేశిస్తాడు. దాంతో శాప విమోచనం అడగాలనుకున్న కల్మషపాదుడు అడగలేకపోతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక ముని కనిపించగా ఆ ముని ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని కల్మషపాదుడిని అడుగుతాడు. అయితే సమాంస సహితంగా భోజనాన్ని ఏర్పాటు చేయమని అడిగిన ఆ మునిని మాట విని, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆహారాన్ని పంపిస్తానని చెప్పి రాజమందిరానికి వెళ్ళి అది మర్చిపోతాడు. రాత్రి అయిన సందర్భంలో గుర్తు తెచ్చుకొని వంటవాడిని పిలిపించి నా కోసం అరణ్యంలో ఎదురు చూస్తున్నాడు, అతనికి సమాంస సహితంగా భోజనాన్ని తీసుకువెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వంటవాడు అలాగే అని మాంసం కోసం ప్రయత్నించగా ఎంత వెతికినా దొరకక ఆ మాటను చెప్తాడు. దాంతో నరమాంసం అంటూ రాక్షసాంశ కలిగిన కల్మషపాదుడు సమాధానం చెప్తాడు. దాంతో వంటలవాడు నరమాంసాన్ని వండి ఆ మునికి ఆహారంగా పంపిస్తాడు. నిషిద్ధాహారాన్ని పంపించినందుకు కోపించిన ముని కల్మషపాదుని ఈ విధంగా శపిస్తాడు, ఎటువంటి నిషిద్ధాహారాన్ని నాకు పంపించావు, అటువంటి ఆహారాన్ని ప్రీతి కలిగి జీవింతుగాక అని కల్మషపాదుడిని మరలా శపిస్తాడు. 2 సార్లు శాపాన్ని పొందిన కల్మషపాదుడి యొక్క రాక్షసత్వం తీవ్రమయ్యి శక్తి మహర్షి అరణ్యంలో కనిపించగానే నాకు సరైన శాపాన్ని విధించావు, ఈ నరమాంసాన్ని నీతోనే మొదలు పెడతానంటూ శక్తి మహర్షిని తినివేస్తాడు.
కోపం వల్ల శాపాన్ని ఇచ్చి శక్తి మహర్షి అలా నశిస్తారు. అది చూసిన విశ్వామిత్ర మహర్షి అక్కడ రాక్షసుణ్ణి వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులందరినీ తినమని రెచ్చగొడతాడు. దాంతో కల్మషపాదుడు వశిష్ఠ పుత్రులు అందరినీ కూడా తినివేస్తాడు. అది తెలిసిన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు తన పుత్రుల మరణానికి కారణమని తెలిసి కూడా సహనాన్ని పాటించి తను ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకొని ఎత్తైన కొండ మీద నుంచి దూకుతారు. అయినా కూడా కొండలు దూదిలా మెత్తగా తగిలి వశిష్ఠుణ్ణి మరణింపజేయవు. అలాగే ఎత్తైన కొండ నుంచి నీటిలోకి తాళం కట్టుకుని దూకుతాడు. అయినా కూడా తాళం తెంచి ఆ నది మా తల్లి వశిష్ఠుడిని ఒడ్డుకు చేరుస్తుంది. ఎక్కువ ముసళ్ళు కలిగిన హైమావతి నదిలో కూడా వశిష్ఠుడు ప్రవేశిస్తాడు. అప్పుడు అగ్ని సమానుడైన వశిష్ఠుడిని చూసి హైమావతి చీలికలుగా చీలి వశిష్ఠుణ్ణి రక్షిస్తుంది. ఇది చూసిన వశిష్ఠుడు ఇలా మరణించడం తనకు అసాధ్యమని భావించి ఆశ్రమానికి వెళ్తూ ఉండగా అక్కడ శక్తి మహర్షి గొంతుతో వేదం వల్లిస్తూ గొంతు వింటాడు. ఎవరక్కడా అని అడగగా వశిష్ఠ మహర్షికి శక్తి మహర్షి యొక్క భార్య ఈ విధంగా జవాబు చెప్తుంది. శక్తిపుత్రుడు నా గర్భంలో ఉన్నాడు, అతనే వేదాన్ని వల్లిస్తున్నాడు అని చెప్తుంది. దాంతో వశిష్ఠ మహర్షి ఆనందించి తనకు వంశం నిలబడిందంటూ ఆనందించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. అప్పుడు అటుగా వచ్చిన కల్మషపాదుడు వీరిని భుజించడానికి మీదకి రాగా వశిష్ఠ మహర్షి నిలువంటూ ఆ కల్మషపాదుడిని నిలవరిస్తాడు. తర్వాత శక్తి మహర్షి యొక్క శాపాన్ని తెలుసుకొని అతనికి శాప విమోచనాన్ని కూడా కలిగిస్తాడు. అయితే కల్మషపాదుడు రాక్షసుడిగా ఉండి నరమాంస భుజించే రోజుల్లో ఒక బ్రాహ్మణి సంతానార్థి అయి తన పతిని చేరుతున్న సమయంలో ఆ బ్రాహ్మణుడను కల్మషపాదుడు భుజించబోగా ఆ బ్రాహ్మణి విధంగా వేడుకుంటుంది. కల్మషపాద, సంతానార్థి భర్తను చేరి ఉన్నాను, నా భర్తను తినవద్దు, నా కోరిక ఇంకా తీరలేదు అని వేడుకోగా వినకుండా కల్మషపాదుడు ఆ బ్రాహ్మణుడిని భుజిస్తాడు. దాంతో బ్రాహ్మణి కోపించి ఈ విధంగా శపిస్తుంది. ఏ విధంగా అయితే సంతానార్థినై నా భర్తను చేరినప్పుడు నువ్వు నా భర్తను చంపివేశావో, అదేవిధంగా నీ భార్యను సంతానార్థివై నువ్వు చేరినగానే నువ్వు మరణిస్తావో అంటూ శాపం విధించి ఆమె కూడా మరణిస్తుంది. ఆ విధంగా కల్మషపాదుడు శాపాన్ని పొంది ఉన్నాడు కాబట్టి వశిష్ఠుడిని ఈ విధంగా వేడుకుంటాడు. మీ అంశతో నాకు ఒక పుత్రుడు జన్మించేలాగా వరాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. దానికి వశిష్ఠ మహర్షి అంగీకరిస్తారు. ఈ విధంగా కోపం వల్ల శక్తి మహర్షి మరణించారు. అలాగే అహంకారం వల్ల కల్మషపాదుడు అలా పతనం చెందుతాడు. జయ శ్రీ రాధే కృష్ణ.